ఆ ఇంటి నుండే ఎవరైనా నీ పేరు పెట్టి పిలిచినా అస్సలు ఎప్పుడూ జవాబు చెప్పకు. ఇది గరుడవీధి అనే గ్రామంలోని పిల్లలకు వాళ్ల పెద్దలిచ్చే ఒకే ఒక్క భయంకరమైన హెచ్చరిక. వినడానికే చాలా గగురుపాటుగా ఉంది కదూ. హలో, ఈరోజు మనం ఒక వింతైన భయంకరమైన కథలోకి వెళ్ళబోతున్నాం. ఇది సుమారు 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఒక బ్రాహ్మణ అగ్రహారం కథ. అంతటితో ఆగదు. కొన్ని దశాబ్దాలుగా ఎందరినో బలిగొంటున్న ఒక శాపగ్రస్త యజ్ఞం గురించిన కథ ఇది. మరా కథేంటో చూద్దామా? సరే, ఇక అసల కథలోకి వెళ్తే ఈ కథ మొత్తం గరుడవీధి అనే ఒక పాత గ్రామం చుట్టూ తిరుగుతోంది. ఊరు చూడ్డానికి ఎంతో ప్రశాంతంగా పచ్చగా ఉంటుంది. కాని ఆ ఊర్లో అన్ని ఇళ్ల మధ్యలో ఒక ఇల్లు మాత్రం చాలా భిన్నంగా, నల్లగా, నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ ఒక్క ఇల్లంటే ఊరందరికీ చెప్పలేని భయం. ఇంతకీ ఆ ఇంటి ప్రత్యేకత ఏంటి? ఎందుకంత భయం? అంటే దాదాపు 4 దశాబ్దాలుగా ఆ ఇల్లు భయానికి ఒక కేర్ ఆఫ్ అడ్రస్గా మారిపోయింది. గోడలన్నీ కాలిపోయి ఆకుపచ్చ నాచు పట్టేసి ఉంటాయి. కిటికీలకు అద్దాలు కూడా ఉండవు. అయినా సరే లోపల నుంచి ఎవరో చూస్తున్నట్టే అనిపిస్తుందట. అంతేకాదు, ప్రతి అమావాస్య రాత్రి కొన్ని వింత వాసనలొస్తాయి. మొదట స్వచ్ఛమైన నెయ్యి వాసన, కాసేపటికే మాంసం కాల్తున్న వాసన. 40 ఏళ్లుగా ఆ ఇంట్లో ఎవరూ లేరు, కాని లోపల ఏదో ఉంది. అది తన పని తాను చేసుకుంటూనే ఉంది. ఈ శాపం వెనుక ఉన్న అసలు కారణం తెలియాలంటే మనం ఒక వ్యక్తి గురించి తెలుసుకోవాలి. ఈ కథకు ఆయనే మూలం. అతని పేరు రుద్రదీక్షితులు. ఆ పేరు వింటే చాలు, ఆ ప్రాంతంలో ఇప్పటికీ జనం భయంతో వణికిపోతారు. ఇంతకీ ఎవరీ రుద్రదీక్షితులు? ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతుంది. చూడండి, పుట్టుకతోనే వేదాల్లో అపారమైన ప్రతిభ ఉన్న వ్యక్తి రుద్రదీక్షితులు. కాని 1945లో కాశీలో ఒక అఘోరాని కలిశాడు. ఆ ఒక్క కలయిక ఆయన జీవితాన్ని తలక్రిందులు చేసింది. నిషిద్ధ గ్రంథాలు ఆయన చేతికి వచ్చాయి. ఇక అక్కడి నుండి జ్ఞానం కోసం మొదలైన ఆయన ప్రయాణం చివరికి వినాశనానికి దారితీసింది. 1984లో తన 64వ ఏట ఆయన ఆ భయంకరమైన యజ్ఞాన్ని చేశాడు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. రుద్రదీక్షితులు సాధించాలనుకున్నదేంటి? ఆయన లక్ష్యం మామూలుది కాదు. ఆయన ఏదో చిన్న దెయ్యాన్ని కాదు, ఏకంగా బ్రహ్మరాక్షసుడిని బంధించాలనుకున్నాడు. అంటే పవిత్రమైన వేదజ్ఞానాన్ని దుర్వినియోగం చేసిన ఒక గొప్ప పండితుడి ఆత్మ అన్నమాట. దానికి అపారమైన శక్తి, అనంతమైన జ్ఞానం, అన్నిటికంటే ముఖ్యంగా ఎప్పటికీ చల్లారని కోపముంటాయి. ఆలోచించండి, అలాంటి శక్తిని కంట్రోల్ చేయాలని ఆయన అనుకున్నాడు. మరి ఆ యజ్ఞం ఫలించిందా? లేనేలేదు. ఆ యజ్ఞం జరిగిన మరుసటి రోజు ఉదయం గ్రామస్థులు ఆ ఇంట్లో చూసిన దృశ్యం మాటల్లో చెప్పలేనిది. ఆయన భార్య, 2 కుమారులు వికృతంగా చనిపోయి ఉన్నారు. కాని ఈ యజ్ఞం చేసిన రుద్రదీక్షితులు మాత్రం అక్కడ లేడు. కనీసం ఆనవాలు కూడా లేకుండా మాయమయ్యాడు. ఒక్కటి తప్ప, ఆ హోమకుండంలోని అగ్ని, అది మాత్రమింకా మండుతూనే ఉంది. కట్ చేస్తే సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత కథలోకి ఒక కొత్త వ్యక్తి వస్తాడు. అతని పేరు ఆదిత్యశర్మ. ఒక యువ వేద పరిశోధకుడు. పాత తాళపత్ర గ్రంథాలను అధ్యయనం చెయ్యాలని చెప్పి అతన్ని ఆ గ్రామానికి పిలిపిస్తారు. కాని అసలు కారణం అది కాదని అతనికి తెలీదు. ఊళ్ళోకి అడుగు పెట్టగానే ఆ ఊరి పూజారి శాస్త్రిగారు ఆదిత్యకి ఒక హెచ్చరిక ఇస్తారు. చూడబ్బాయ్, ఆ వీధి చివర ఓ ఇల్లుంది. దాని గురించి ఎప్పుడూ అడగకు. అటువైపు కన్నెత్తి కూడా చూడకు. నీ మంచి కోసమే చెబుతున్నా. పరిశోధన మొదలుపెట్టక ముందే ఇలాంటి హెచ్చరిక రావడంతో ఆదిత్యకి కాస్త కలవరంగా అనిపిస్తోంది. ఇక తన పని మొదలుపెట్టిన ఆదిత్య ఆ తాళపత్ర గ్రంథాలన్నీ చూస్తుంటాడు. అప్పుడే అతనికి మిగతా వాటికి భిన్నంగా ఉన్న ఒక కట్ట దొరుకుతుంది. దానిమీద ముదురు ఎరుపు రంగు మరకలు. అరే, ఇవి రక్తపు మరకల్లా ఉన్నాయేంటి అని అతనికొక అనుమానం, భయం మొదలవుతుంది. ఆ గ్రంథం పేరు చూడగానే అతనికి ఒళ్ళు జలధరిస్తుంది. ఎందుకంటే అది బ్రహ్మరాక్షస బంధన యజ్ఞ విధి. అంటే సరిగ్గా 40 ఏళ్ల క్రితం రుద్రదీక్షితులు ఉపయోగించిన ఆ నిషిద్ధ గ్రంథమే ఇప్పుడు ఆదిత్య చేతిలో ఉంది. ఇక ఆ రాత్రంతా ఆదిత్యకి నిద్రలేదు. ఆ గ్రంథాన్ని చదువుతూనే ఉన్నాడు. పేజీలు తిప్పుతున్న కొద్దీ అతనికి భయం పెరిగిపోతోంది. చివరికి రుద్రదీక్షితులు స్వయంగా తన చేత్తో రాసిన కొన్ని పేజీలు బయటపడ్డాయి.
ఆ పేజీల్లోనే 40 ఏళ్లుగా ఆ ఊరు దాచిన భయంకరమైన నిజం ఉంది. ఆ యజ్ఞం గురించి అందులో రాసింది చదివి ఆదిత్య షాకవుతాడు. ఎందుకంటే ఆ యజ్ఞానికి 2 ఫలితాలుంటాయి, కాని రెండూ ప్రమాదకరమే. యజ్ఞం సక్సెస్ అయితే రాక్షసుడు బంధించబడతాడు. ఫెయిలైతే ఆ రాక్షసుడు యజ్ఞం చేసినవాణ్ణే ఆవహిస్తాడు. విచిత్రమేంటంటే సక్సెస్ అయినా ఫెయిలైనా ఆ రాక్షసుణ్ణి కంట్రోల్లో ఉంచడానికి యజ్ఞం ఎప్పటికీ ఆపకూడదు. అంటే అందులోంచి బయటపడే మార్గమే లేదు. కాని అసలైన షాక్ ఆ చివరి వాక్యంలో ఉంది. యజ్ఞం ఆగకుండా జరగాలంటే ప్రతి 40 ఏళ్లకు తానికి ఇంధనంగా ఒక బ్రాహ్మణ ఆత్మ కావాలి. ఆ వాక్యం చదవగానే ఆదిత్యకి అంతా అర్థమైపోయింది. తననిక్కడికెందుకు పిలిచారో, ఈ పరిశోధనంతా ఒక నాటకమని ఒక్క క్షణంలో అతనికి తెలిసిపోయింది. లెక్క చూడండి, 1984 ప్లస్ 40 సంవత్సరాలు, సరిగ్గా ఇప్పటి సమయం. అంటే బలి ఇచ్చే సమయం వచ్చేసింది. ఇప్పుడు ఆదిత్య ముందు 2 దారులున్నాయి: పారిపోవడం లేదా నిజాన్ని ఎదుర్కోవడం. ప్రాణభయం ఒకవైపు, అసలేం జరుగుతోందో చూడాలన్న ఉత్సుకత మరోవైపు. చివరికి ధైర్యం చేసి ఆ శాపగ్రస్త ఇంట్లోకి అర్ధరాత్రి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంట్లోకి వెళ్లగానే ఆదిత్యాకి కనిపించిన దృశ్యం ఊహకు అందనిది. నల్లని మంటలతో మండుతున్న హోమకుండం, దాని ముందు ధ్యానముద్రలో ఉన్న ఒక అస్థిపంజరం. ఆ అస్థిపంజరం నుంచి ఒక రాక్షస స్వరంతో మంత్రాలు వినిపిస్తున్నాయి. ఆదిత్యాను చూడగానే ఆ అస్థిపంజరం మెల్లగా తలతిప్పింది. దాని కనుగుడ్లనుంచి ఎర్రని కాంతి. ఒకేసారి కొన్ని 100 స్వరాలు కలిసి ఇలా అన్నాయి: నీ కోసమే ఎదురుచూస్తున్నామాదిత్యా. ఎలాగోలా ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఆ ఇంటినుంచి బయటపడ్డాడు ఆదిత్య. కాని బయట అతన్ని ఊరి పెద్దలు చుట్టుముట్టారు. వాళ్ల ముఖాల్లో జాలిలేదు. వాళ్లు చెప్పారు, నువ్వు లోపల చూసింది నిజమే, మాకు తెలుసు, అందుకే కదా నిన్ను పిలిపించాము. అసలు విషయమేంటంటే, ఆ బ్రహ్మరాక్షసుణ్ణి బయటి ప్రపంచంలోకి విదిలేస్తే మహావినాశనం జరుగుతుంది. అందుకే దాన్ని ఆ ఇంట్లోనే బంధించి ఉంచడానికి గ్రామస్థులు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ప్రతి 40 ఏళ్లకు ఆ యజ్ఞం ఆగకుండా ఉండటానికి ఒక కొత్త ఆత్మను బలిగా ఇవ్వాలి. ఈసారి ఆ బలి ఆదిత్య శర్మ. ఆదిత్య పారిపోవాలని చూశాడు, కాని మొదలలేదు. ఆ ఊరి పొలిమేర దాటలేకపోయాడు. అతను ఆ రాక్షసుడి మాయలో బంధించబడ్డాడు. ఇక తప్పదు, రాబోయే 40 ఏళ్లపాటు ఆ యజ్ఞానికి కొత్త సంరక్షకుడిగా, దానికి ఆహారంగా మారడమే అతని విధి. అతని గొంతు కూడా ఆ ఇంటినుంచి వచ్చే మంత్రాల శబ్దంలో కలిసిపోవడం మొదలయింది. ఇప్పుడు చెప్పండి, ఈ కథలో అసలైన రాక్షసుడు ఎవరు? ఆ ఇంట్లో బంధించబడిన దుష్టశక్తా? లేక లోకాన్ని కాపాడటం అనే ఒక పెద్ద మంచి కోసం ఒక అమాయకుడిని బలి ఇస్తున్న ఆ ఊరి మనుషులా? ఎక్కువ మందిని కాపాడటానికి ఒకరిని బలి ఇవ్వడం కరెక్టేనా? ఈ ప్రశ్నకు సమాధానం నిజంగా అంత సులభం కాదు.